సార్ చెన్నైలో అన్ని సినిమాలు చేశారు, 40కి పైగా సినిమాల్లో నటించారు. మరి ఎందుకు సార్ తమిళ్లో అక్కడ చెన్నైలో ఉండకుండా ఇక్కడికి, అంటే కొన్ని రాజకీయాలు ఏంటో తట్టుకోలేక మీరు ఇక్కడికి వచ్చేసారు? నాకు ఇక్కడ వచ్చింది అవకాశాలు వచ్చాయి, దాని ప్రకారం ఫాలో అయింది తప్పితే ఓకే ఇదేంటి ఇతమితంగా ఏం చెప్పలేదు. అంటే తమిళ్ తర్వాత ఎక్కువగా తెలుగులో తెలుగు అవకాశం వచ్చి తెలుగు వచ్చేసాను. అది అక్కడ ఏం ప్రాపర్టీస్ లేవా సార్? ఉండేవి, అమ్మేశాం, వచ్చేసాం అమ్మేశాం. అంటే ప్రొడ్యూసర్గా మీరే సినిమాలు చేసిన వాళ్ళు బాబుని ఎందుకు ఇంట్రడ్యూస్ చేయట్లేదు అనే క్వశ్చన్ ఒకటి మిగిలిపోయింది. ఇంట్రడ్యూస్ తనకు సారీ అమౌంట్స్ ఉండాలి, అవన్నీ తన టైం ప్రకారం బయట సినిమాలు వస్తేనే కరెక్ట్. మేము ప్రొడ్యూస్ చేసి మేమే రుద్దుకొని ఇవన్నీ చేయాల్సిన ఇంట్రెస్ట్ లేదు. మీకు ఏది ఎక్కువ కష్టం అనిపించింది, ప్రొడ్యూసర్గా కామెడీ చేయడమా? మీరు చాలా క్రిటికల్ అయిన క్వశ్చన్స్ అడుగుతా ఉన్నారు, సమాధానం చెప్పలేను కొన్ని. అంటే కొన్ని ఉంటాయి కదా సార్, మనకి ఏది కష్టంగా అనిపిస్తుంది అంటే ఇప్పుడు మనం 4 పనులు చేస్తాం, ఏది కష్టంగా ఉందంటే ఒకటి చెప్తాం కదా. సో అలా మీకు ఏది ఎక్కువ కష్టం అనిపించింది? నాకేం కష్టం అనిపిస్తుంది, యాక్టింగ్ అంతా సీరియస్ తీసుకున్నాను, టక్ చేసేవాడిని వెళ్ళిపోయాను తప్పితే ఎక్కువసేపు సెట్లో ఉండేవాడు కదా. నా వరకు యాక్ట్ చేసి మీడియా వెళ్ళిపోయాను. ఉదాహరణ 6 గంటలకు వెళ్ళిపోతాడంటే 6 గంటల లోపల నాకు ఫినిష్ చేసేవాడు, వెళ్ళిపోయాడు. కరెక్ట్ 6 o'clock వెళ్ళిపోయాను. నైట్ షూటింగ్ ఎక్కువ చేసేవాడు కదా. నైట్ షూటింగ్ ఉందంటే ముందే చెప్పాలన్నమాట, నాకు దాని ప్రకారం చేస్తూ ఉండేవాడిని. ఓకే. అప్పట్లో యాక్ట్ చేసిన ఆర్టిస్టులు అందరికీ ఒకటి ఉండేది ఏంటంటే, డబ్బు ఎంత కూడబెట్టుకున్నాం అనేది కాదు కానీ ఆత్మీయులను ఎంతమందిని కూడబెట్టుకున్నాం అనేది ఒకటి ఉంటుంది. స్టిల్ అబ్బాయి ఆస్తి నాకు అంతేనా? అభిమానులే నాకు ఆస్తి.